వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధితుల గొంతుకగా పార్లమెంటులో గలమెత్తిన ఈటల. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కు ఘన నివాళులు. కుల మతాలకు అతీతంగా గోరెంటాకు పండుగ జరుపుకున్న మహిళలు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సర్పంచ్ భర్త కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. పడుపు వృత్తిని వదిలి స్వచ్ఛందంగా సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సూచించిన డీఎస్పీ నరేందర్ గౌడ్. గ్రామస్తుల వేధింపుతో సర్పంచ్ భర్త ఆత్మహత్య ప్రయత్నం. సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహనే ప్రధాన ఆయుధం. తెలంగాణ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం. భావన డయాబెటిస్ రైస్ ద్వారా మధుమేహం తగ్గింపు. సైబర్ నేరాలపై విద్యార్థుల చేత ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు బాధితుల గొంతుకగా పార్లమెంటులో గలమెత్తిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. జవహర్ నగర్ డంపింగ్ యార్డు కారణంగా సంవత్సరాలుగా తీవ్ర కాలుష్యం, దుర్వాసన, ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న దమ్మాయిగూడ, జవహర్ నగర్, కాప్రా, గట్కేసర్, నాగారం ప్రాంత ప్రజల తరపున పార్లమెంటులో బలంగా స్వరం వినిపించారు ఎంపీ ఈటెల రాజేందర్. ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే కాకుండా దేశ అత్యున్నత వేదిక అయిన పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లి డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న పర్యావరణ, ఆరోగ్య సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డు సమస్యతో పాటు ప్రజలను వేధిస్తున్న ఇతర కీలక సమస్యలపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించేలా పార్లమెంటులో ప్రశ్నలు సంధిస్తూ ప్రజల పక్షాన తన బాధ్యతను మరోసారి చాటి చెప్పారు. ప్రజల కోసం పోరాటం మాటల్లో కాదు చేతుల్లో చూపించాలి అనే నమ్మకంతో ప్రజా సమస్యలను జాతీయ స్థాయికి తీసుకువెళ్తూ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడిగా ఈటెల రాజేందర్ నిలుస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. ప్రజల హక్కుల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్కు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల విద్యావనరుల కేంద్రం మరియు మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ పాల్గొని జిల్లా కార్యదర్శులు రవీందర్ గౌడ్, బకారం చంద్రశేఖర్, పల్నాటి అనిల్ కుమార్, జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ గౌరారం గోపాల్ పాత్రికేయులు మాట్లాడుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక అనే మేధావుల వేదికను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమ భావాజాలాన్ని సమాజానికి చేరవేయడంలో, తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను ప్రజలకు పరిచయం చేయడంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విశిష్ట పాత్ర పోషించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా, దార్శనికుడిగా, విద్యావేత్తగా, ఉద్యమ స్ఫూర్తిగా జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని, యువత ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుల మతాలకు అతీతంగా గోరంటాకు పండుగను జరుపుకున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా జరుపుకునే గోరెంటాకు పండగ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు ఒకచోట చేరి గోరెంటాకు పెట్టుకుని ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆషాఢ మాసానికి ప్రత్యేక గుర్తింపుగా భావించే గోరెంటాకు పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల చీరల్లో అలంకరించుకున్న మహిళలు సాంప్రదాయ
ఆచారాలను పాటిస్తూ ఒకరికి ఒకరు గోరెంటాకు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కలిసి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఆనందంగా గడిపారు. కుటుంబ సభ్యులు సుఖ శాంతి ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఇటువంటి సాంప్రదాయ వేడుకలు మన సంస్కృతి ఆచార వ్యవహారాలను భావితరాలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మహిళలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం మేమంతా కలిసి గోరెంటాకు పండుగను జరుపుకుంటాం. అందరం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. మన సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితుడు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంఘటన మండలంలోని వంగపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గొంగిడి రాజశేఖర్ అనే వ్యక్తి తమ వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 121లో 6 ఎకరాల భూమిని వెంచర్ డెవలప్మెంట్కు ఇచ్చాడు. మరో 2 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. కాగా ప్రభుత్వానికి సంబంధించిన రేరా, DTCP వంటి అన్ని అనుమతులు తీసుకొని చిమ్మి బాలాజీ ఇన్స్ట్రా డెవలపర్ పేరు మీదుగా వెంచర్ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ తరపున తమకు 30 లక్షల డబ్బులు ఇవ్వాలని వంగపల్లి గ్రామ సర్పంచ్ భర్త రాణా ప్రతాప్ వెంచర్ యాజమానిని డిమాండ్ చేశారు. డబ్బులు తాను ఇవ్వమని, అన్ని అనుమతులు తమకు ఉన్నాయని వెంచర్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. దీంతో వెంచర్లోకి వాహనాలు వెళ్లకుండా గ్రామంలోని ఉపాధి హామీ కూలీలతో వెంచర్ ముందు చెట్ల మొక్కలను కావాలని సర్పంచ్ భర్త ప్రతాప్ డబ్బుల కోసం నాటించారు. దీంతో వెంటనే ఆ చెట్లను తొలగించి వేధింపులకు పాల్పడుతున్న సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ భర్తపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నార్సింగిలో పడుపు వృత్తిని స్వచ్ఛందంగా విడిచి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తగిన సహకారం అందిస్తామని తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నార్సింగిలో పడుపు వృత్తిని స్వచ్ఛందంగా విడిచి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తగిన సహకారం అందిస్తామని తూప్రాన్ DSP నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని సరోజినీ నగర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవగా ఆర్డీఓ రామాయంపేట CI సైదానాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ పడుపు వృత్తిలో నుండి బయటకు తీసి సభ్య సమాజంలో గౌరవంగా జీవించేలా చేయాలన్న SP శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా పోలీస్ యంత్రాంగం దృఢ సంకల్పం ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 17 జూలై నాడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించామని గుర్తు చేశారు. నేడు సరోజినీ నగర్లో ఇంటింటి సర్వే చేసి చదువుకోవాలనుకుంటున్న వారికి, ఏదైనా నైపుణ్యం ఉన్నవారికి, ఏదైనా ఇతర విషయాల పట్ల ఆసక్తి నైపుణ్యం ఉన్నవారికి ఉపాధి కల్పించి గౌరవప్రదంగా బ్రతకడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నారాయణపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్న సమయంలో గ్రామ సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి గ్రామంలోని కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో భరించలేని సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త ఆత్మహత్యా ప్రయత్నం విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మధును పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓదార్చి వివరాలు అడిగి మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లను కోరారు.
కోరారు. నారాయణపూర్ గ్రామాన్ని గతంలోనే గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు 2 వర్గాలుగా విడిపోయారని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. మేము కూడా దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందిస్తామని ఇదివరకే తెలిపామని ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరారు. నారాయణపూర్ గ్రామస్తులు ఎవరు కూడా ఇలాంటి రాజకీయ దురుద్దేశాలు చేయవద్దని దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని, ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యను పురుగొల్పడం సమంజసం కాదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చవకబారు పనులు మానుకోవాలని, ప్రజల మేలు కోసం పనిచేయాలే తప్ప రాజకీయ పబ్బం గడపడానికి కాదని సూచించారు. బాధితుడు దీకొండ మధుకు మెరుగైన చికిత్స అందించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సైబర్ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి జరగకుండా సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్. సైబర్ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే అవి జరగకుండా ముందుగానే ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే అత్యంత ప్రభావవంతమైన మార్గమని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ పేర్కొన్నారు. సురక్షా కా తిరంగా సైబర్ జాగృతి దివాస్ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్స్ లో నిర్వహించిన భారీ సైబర్ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు వివిధ రకాలుగా సైబర్ నేరాల బారిన పడిన బాధితులు స్వయంగా మాట్లాడి సైబర్ నేరాల వలలో ఎలా చిక్కుకున్నారో స్వయంగా వారి మాటల్లో వివరించి, ఓటీపీలు ఎవరికి చెప్పొద్దని, అనవసర లింక్స్ ఓపెన్ చేయరాదని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశకు గురివ కావద్దని, అలాంటి చిన్న చిన్న తప్పులు చేయవద్దని, ఎక్కడైనా డబ్బులు పంపించే ముందు ఒకసారి ఆలోచించి పంపాలని స్వయంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామంలో సైబర్ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజాప్రతినిధుల సామాజిక బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమావేశంలో సైబర్ నేరాలపై ప్రత్యేక అజెండా చేర్చి ప్రజలకు అవగాహన కల్పించాలని సర్పంచులకు సూచించారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి సర్పంచులు, అలానే సమ్ రిప్రజెంటేటివ్స్ని, పిల్లలు, ప్రభుత్వ అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరిని ఇక్కడికి తీసుకొచ్చి ఇంత కార్యక్రమం నిర్వహించిన మన గౌరవ ఎస్పీ గారు డాక్టర్ వినీత్ గారికి, అలానే డిఎస్పీ గారికి, సిఐలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సర్పంచెస్కి, అలానే ఏఎంఎస్కి, ఆశాస్కి, పిల్లలందరికీ మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే ఫ్రాడ్ జరిగిన తరువాత, క్రైమ్ జరిగిన తరువాత కన్నా ముందు మనకి అవగాహన చాలా ముఖ్యం. ఇక్కడికి వచ్చిన సర్పంచెస్ అందరూ కూడా మీరు ఒక ప్రతినిధిగా మీరు మీ విలేజ్లో అందరికీ కూడా ఈ సైబర్ ఫ్రాడ్ ఎట్లా జరుగుతుంది అన్న విషయం మీ గ్రామ పంచాయతీ మీటింగ్స్లో కానీ ఒక కంపల్సరీ ఒక ఎజెండా మీరు పెట్టుకుని డిస్కస్ చేయాలి. అలానే ఈఆర్డిఎస్ఎఫ్ మహిళలందరూ కూడా మన డిఓ మీటింగ్స్లో కానీ, మన మహిళా సమాఖ్య గ్రూప్ మీటింగ్స్లో కానీ వన్ ఆఫ్ ద ఎజెండా పాయింట్స్ కంపల్సరీ ఈ సైబర్ ఫ్రాడ్కి సంబంధించి ఎట్లా జరుగుతుంది, ఎలా మనం దీని నుంచి బయటపడాలి అన్నది కంపల్సరీ ఎజెండాలో పెట్టుకోవాలని కోరుతున్నాను. అలానే ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మీ పేరెంట్స్కి మీరు ముందు చెప్పాలి. ఇక్కడ విన్న చాలా అనుభవాలు మీరు విన్నారు. ఈ అనుభవాలన్నీ కూడా మీ పేరెంట్స్కి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఎస్పీ గారు మాట్లాడుతున్న సగం కాన్వర్జేషన్ అదే. మేము ఏం ఫేస్ చేశాము, మేము ఏ విధంగా బయటపడ్డాము, మాకు తెలిసిన వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా, ఐఏఎస్ ఆఫీసర్గా ఏదైనా ఎవరికైనా ప్రాబ్లం వస్తే తెలిసిన వాళ్ళకి, నేను తెలిసిన వాళ్ళకి ఫస్ట్ కాల్ మాకు చేస్తారు. ఇట్లా జరిగింది, ఏమైనా మమ్మల్ని హెల్ప్ చేస్తారా, ఇమీడియట్లీ ఎంత వీలైతే అంత లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో కేసెస్ ఇట్లాంటివి చూడటం, చాలాసార్లు రికవరీ చేయగలగడం, చాలాసార్లు చేయలేకపోవడం అన్న అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు ఆలోచిస్తే డిజిటల్ అరెస్ట్ చాలాసార్లు మీరు చాలామంది వినకపోయి ఉంటారు. ఇది జనరల్లీ ఒక రిటైర్డ్ వాళ్ళకి, పెద్ద వాళ్ళకి జరుగుతుంది. నా స్నేహితుడు అంటే ఒక వెరీ
మేము పోలీసులు, మీరు ఇప్పుడు డబ్బు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఒక కథ అలుగుతారు అంటే ఒక ఎడ్యుకేటెడ్ టీచర్ కూడా మోసపోయారు అంటే ఎంత అద్భుతమైన కథ అల్లి ఉండొచ్చు మనకు నుంచి. అంత తెలిసిన వ్యక్తి మోసపోయారు అంటే ఎంత మంచిగా వారిని నమ్మకలిగేలా చేశారు అన్నది కూడా ఆలోచించారు. అలాంటి కథ ఒకసారి కాదు 4 సార్లు స్టెప్గా అంటే ముందు 15 లక్షలు, తర్వాత 15 లక్షలు ఇచ్చావు కదా, ఇది దీనికే సరిపోయింది, మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే ఇంకొక 20 లక్షలు, అలా 75 లక్షలు ఆయన కోల్పోయినాక మా దృష్టికి వాళ్ళ అబ్బాయి దృష్టికి తీసుకొస్తే నేను అక్కడ లోకల్ హైదరాబాద్లో ఉన్న పోలీస్కి చెప్తే మొత్తం ఇదంతా ఆంధ్ర నుంచి తెలుస్తుంది అంటే ఆంధ్రాలో తెలిసిన ఎస్పీ గారికి నేను కాల్ చేస్తే వారు ఒక టీం ఫామ్ చేసి రాజస్థాన్ టీం వెళ్ళారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ రాజస్థాన్ వెళ్ళి న్యాప్ చేస్తే 75 లక్షలకి ఐ థింక్ లాస్ట్ మంత్ వరకు కేవలం 20 లక్షలు రికవర్ చేశారు. ఇంకా డబ్బు రికవర్ చేశారు అంటే ఒక్క దగ్గర నుంచి తీసుకోరు, ఒక ఎంతో డబ్బు రికవర్ చేసి అందరు తీసుకొస్తున్నారు. సో ఈ నెట్వర్క్ నేను మధ్యలో మాట్లాడితే పోలీసులతో 75 lakhs నాడు ఇది ఒక 250 అకౌంట్కి వెళ్ళింది. ఒక 250 అకౌంట్లు ఎక్కడెక్కడో ఉన్నాయి దేశంలో, నలుగురులా ఎక్కడెక్కడో ఉన్నాయి. ఎన్ని అకౌంట్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయో పట్టుకుని తీసుకురావడం అనేది చాలా కష్టమైన సమస్య అవుతుంది మాకు అని చెప్పి అలా చేయగలంత దేశమంతా ఒక చైన్గా ఫామ్ అయింది. కాబట్టి ఫైనల్ రాజస్థాన్లో వాళ్ళకి అనుకున్నారు, అక్కడికి టీం వెళ్ళి తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివి అంటే ఒక టీచర్, రిటైర్డ్ టీచర్ అనుభవించారు ఒక్కసారి కదా 4 సార్లు. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఏంటంటే మన మ్యానిపులేట్ చేసే విధానం అంతా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ ముఖ్యంగా ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితి కానీ ఏదైనా క్రైమ్ జరిగితే దయచేసి ముందుకు రండి. చాలాసార్లు ముందుకు రాదు, అది ఒక నేను మోసపోయాను, నాకు ఇలా జరిగింది. ఏ స్కీమ్ వచ్చినా కూడా దాంట్లో మీ సైబర్ ఫ్రాడ్ నేరస్తులు చొరబడి మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. మనము మనది కాని దాని కొరకు అత్యాశలు కోరాలి. మనకు ఏదో లాటరీ జరిగింది అనగానే మనం డబ్బులు విపరీతమైనటువంటి డబ్బులు 2 కోట్లు 3 కోట్ల రూపాయలు వస్తాయి, మనం 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే మనం 2-3 కోట్ల రూపాయలు మనకు వస్తాయని ఏదో లాటరీ నీకు వచ్చేసింది, టికెట్ నువ్వు తెచ్చిపోయినావు అనగానే మనం దాని పట్ల అత్యాశకు పోయి ఎవరికి చెప్పకుండా అప్పులు చేసి ఉన్న భూమి, చిన్న జాగా, ఉన్నటువంటి ఆభరణాలు అమ్ముకొని కూడా చాలా మంది ఖర్చు పెట్టి చాలా తీవ్రమైనటువంటి నష్టాలకు గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి ఓటీపీ అనేది వైఫ్ కూడా చెప్పనటువంటిది. వైఫ్ పక్కన నా వైఫే కదా, నేను పాస్వర్డ్ చెప్పొచ్చు, నేను ఓటీపీ చెప్పొచ్చు, లేదంటే రాసి అక్కడ చాలా మన ఇంట్లో రకరకాలైనటువంటి ప్లేసులు ఉంటాయి, ఆ ప్లేసుల్లో ఓటీపీ లేకపోతే సమాధాన నీ పాస్వర్డ్లు అన్నీ కూడా రాసి పెట్టి ఉంటే అది మరి పాస్వర్డ్కు అర్థం ఏముంటుంది? ఏముండదు. కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు అంత తీవ్రంగా నేను మాట్లాడినంటే అంటే వైఫ్కే చెప్పొద్దు అన్నప్పుడు మనము ఎవ్వరు ఇంకొక వ్యక్తి చెప్తే అడిగితే మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీ బ్యాంకు, మీ అకౌంట్ ఎక్కడికి పోదు. మీరు ఎవ్వరు మిమ్మల్ని మోసం చేసినా, ఎవ్వరు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసినా కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మీరు ఒక కాల్ మీ ఎస్ఐ నెంబర్ ఉంటే మీ ఎస్ఐ చేయండి, లేదు పక్క వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయండి, లేదు తెల్లారి వరకు ఓపిక పట్టండి. అది పోయినా కూడా పర్సనల్ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ డీటెయిల్స్ ఎవ్వరి కూడా ఇంట్లో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయకుండా మీరు కనుక జాగ్రత్త పడేది ఉంటే ఎట్టి పరిస్థితులలో మీకు సైబర్ ఫ్రాడ్ అనేది మీ జీవితంలో జరగదు, మీ కుటుంబ సభ్యులకు జరగదు, మీకు తెలిసిన వాళ్ళకి జరగదు. మీరందరూ కూడా దీని మీద ఒక అవగాహన. ఇప్పుడు గ్రామాలలో సర్పంచులు చాలా మంది ఇక్కడికి వచ్చారు. కొంతమంది సర్పంచులు వాళ్ళ సొంత అభిప్రాయాలను కూడా షేర్ చేశారు, వాళ్ళకి జరిగినటువంటి మోసాలను కూడా షేర్ చేయడం జరిగింది. దయచేసి మీరు గ్రామ సభ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ సైబర్ ఫ్రాడ్స్ మీద, అట్లాగే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ మీద కూడా, డ్రగ్స్ మీద కూడా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో మనకు ఈ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య, దీని ద్వారా చాలా తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే మనం మేల్కొని మన గ్రామాన్ని సైబర్ ఫ్రాడ్ రహిత గ్రామంగా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన కాలేజీను మనం సైబర్ ఫ్రాడ్ రహిత కాలేజీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులు, యువకులు, రైతులు, మేధావులు, ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా దీని పట్ల ఒక అవగాహన పెంచుకొని మీ జీవితంలో మీకు అవగాహన పెంచుకోవడమే కాకుండా ఇతరులకు కూడా దాన్ని షేర్ చేసి పంచుకోవడం ద్వారా
మీరు ఇతరులకు కూడా అవేర్నెస్ కార్యక్రమాన్ని ఇచ్చిన వాళ్ళైందని తెలియజేస్తూ, చివరగా విద్యార్థులు చాలా మంది వచ్చారు ఇక్కడికి, అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులు, ముఖ్యంగా యువకులు ఈ సైబర్ నేరాలకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ యాప్స్ యూజ్ చేసేది వాళ్ళే, 24 అవర్స్ రీల్స్ చూసేది వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేది వాళ్ళే. కాబట్టి రకరకాలైనటువంటి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫేస్ ఉన్నాయి, మంచి పుస్తకాలు చదువుకోవడానికి ఉన్నాయి, ఫేస్ ఉన్నది, బుక్స్ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, నా కొలీగ్స్ టీసీ గారికి, డివైఎస్పీ మహేష్ గారికి, ఎస్డిపిఓ నారాయణపేట గారికి, ఈరోజు ఇంతమందిని ఇక్కడ జమ చేసిన మా ఇన్స్పెక్టర్ గారికి, అందరికీ, ప్రతి విలేజ్ నుంచి వచ్చేటువంటి సర్పంచ్లకి, ప్రజాప్రతినిధులకి, డెప్యూటీ సర్పంచ్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అందరికీ, పిఎంఏ వర్కర్స్, టీచర్స్, మీడియా మిత్రులు, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మా ఫ్యూచర్ సిటిజన్స్, విద్యార్థులందరికీ కూడా నమస్కారం. ఈరోజు అందరూ చాలా బాగా మాట్లాడారు, బాధితులు తన బాధలని చెప్పుకున్నారు. మా ఇన్స్పెక్టర్స్ అలాగే డిఎస్పీ చాలా బాగా, అంటే అన్ని టాపిక్ కవర్ అయింది. సో నేను ఒక 3 స్టోరీస్ చెప్తాను, వింటారా? వెరీ గుడ్. 2021 అప్పుడు కరోనా అప్పటికే వచ్చి 1 year అయింది కదా. అప్పుడు జాబ్ దొరికేది కాదు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ టైంలో నేను కొత్తగూడెంలో ఉండే ఒక బీటెక్ అమ్మాయి, జాబ్ లేక ట్రైబల్ అమ్మాయి, ఒకటే ఇడీ ఫ్యామిలీకి ఒకటే చదువుతుంది, కష్టపడి చదివి జాబ్ రాక వెతుకుతుంది ఆన్లైన్లో, ఎక్కడైనా జాబ్ వస్తాయా అని. వచ్చింది ఒక లింక్, మేము మీకు టాటాలో జాబ్ ఇప్పిస్తాము టీసీఎస్లో, ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోండి అని పంపించారు. ఓకే సరే అని మన కంపెనీ డేటా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ డేటా చూసుకొని మీరు నేను ఏం చెప్తానో అది చేయాలా, సో మీకు మంత్లీ ఇంత ఇస్తాము అని స్టార్ట్ అయింది. సో డౌన్లోడ్ చేసుకుంటే ఏదో ఒక కంపెనీ డేటా ఉంది, ప్రాపర్ వర్క్ లాగే ఉంది, అన్నీ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఒక 2-3 days చెప్పిన వర్క్ అంతా చేసి పంపిస్తూ ఉంటుంది. 4th day ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్లో, ఏమి మీది ఇట్లా ఫోటోస్ వచ్చాయి, మీ నాన్నగారికి, మీ చిన్న మీ పెద్ద నాన్న, మీ ఎవరెవరు అంటే అక్కడ ఉంటుంది కదా మొబైల్ నెంబర్, వీళ్ళందరికీ పంపిస్తాము, మీ ఫ్రెండ్స్కి పంపిస్తాము, ఇంత డబ్బులు ఇవ్వాలా. ఆమె పరిచయం అయిపోయింది, నేను ఎక్కడ వెళ్ళలేదు, నేను ఇంట్లో కూర్చున్నా, ఈ మారుమూల ప్రదేశాల్లో ఇంట్లో కూర్చుంటే ఇట్లా డబ్బులు ఇవ్వాలని ఎట్లా వచ్చింది అని నాకు అక్కడ నేను ఉన్నప్పుడు నా దగ్గర తీసుకొచ్చారు. చూస్తే ఆమెది ఏమి వేరే ఫోటోలు లేవు, రెగ్యులర్గా తీసిన ఫొటోస్ని కూడా మార్ఫింగ్ అని చేస్తారు. మార్ఫింగ్ అంటే మొహం మాత్రం మనది ఉంటుంది, బాడీ మొత్తం ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్లో ఉంటాయి. ఆమె ఏం చేసి అలాంటి ఒక మార్ఫింగ్ చేసి ఆమెకి పంపిస్తూ, నువ్వు దేంట్లో కట్టాలా డబ్బులు, బిట్ కాయిన్స్లో డబ్బులు కట్టాలా అని. బిట్ కాయిన్స్ అనేది తెలుసా అందరికి? తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్. బిట్ కాయిన్స్లో డబ్బులు కట్టాలా, ఎందుకంటే ఒకసారి డబ్బులు బిట్ కాయిన్స్కి మార్పు అయితే దాన్ని మనం పట్టుకోలేము, అది వెళ్ళిపోతుంది. అకౌంట్ ఉంటే మనం అకౌంట్ వెళ్తాం, ఆ కథ కూడా చెప్తాను నెక్స్ట్. బట్ ఇక్కడ ఏమైంది, ఇట్లా నీ ఫ్రెండ్కి పంపిస్తున్నాను, నీ బ్యాచ్మేట్స్కి పంపిస్తున్నాను అని పంపడం, డిలీట్ చేయడం, ఒక స్క్రీన్ షాట్ పెట్టడం, ఇట్లా చాలా ఇబ్బంది వచ్చి ఆమె సూసైడ్ వరకు వెళ్ళిపోయింది. చూడండి, అంత మంచిగా చదివి ఒక ట్రైబల్ పిల్లగాడు అంతవరకు వచ్చి
ఇలాంటి ఒక సైబర్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ది ఒక రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ వాళ్ళు చూశారు కదా, చాలా ఇప్పుడు విలేజ్లలో మనం పెయింట్ చేస్తున్నాం. మీ కేసు గురించి మీ విలేజ్లలో చాలా కేసులు అయి ఉంటాయి. ఆ స్టేజ్ ఏమైంది, అరెస్ట్ అయిందా లేదా, ఛార్జ్ షీట్ అయిందా లేదా, ఆ స్క్రీన్ మీద వచ్చింది చూడండి అందరూ. ఛార్జ్ షీట్ అయిందా లేదా, కోర్టుకి వెళ్ళిందా, ఏంటి, ఏ పరిస్థితి, ఏ స్టేజ్ ఉంది, అది అడగడానికి మీరు ఎక్కువ బస్ ఛార్జ్ పెట్టుకొని మీ ఇంట్లో ఎవరికో చెప్పి అవన్నీ చేసి ఇంత దూరం వచ్చి వెళ్ళే అక్కర్లేదు. మీ గ్రామంలోనే గ్రామంలోని యాత్రా నివాస్ ప్రాంగణంలో తెలంగాణ వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలోని యాత్రా నివాస్ ప్రాంగణంలో తెలంగాణ వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదా నిరంజన్ సిద్ధాంతి గొంగల్ల మఠం శివప్రసాద్ సిద్ధాంతి మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకులకు అందాల్సిన సంపూర్ణ సంక్షేమ పథకాలు అందేలా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అర్చకుల సంక్షేమం, దేవాలయాల్లో సేవల నిర్వహణ, సామాజిక బాధ్యత, ఆర్థిక పరిరక్షణ, ప్రభుత్వ గుర్తింపు వంటి అంశాలపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరశైవ జంగమ ధూపదీప నైవేద్య అర్చకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని, ప్రభుత్వం దృష్టికి అర్చకుల న్యాయమైన డిమాండ్లను తీసుకువెళ్లాలని సమావేశంలో సూచించారు. అర్చకుల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై పలు సూచనలు, సలహాలు స్వీకరించి వాటిని అమలు చేసే దిశగా ముందుకు సాగాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో తిప్పయ్య స్వామి, పరమేశ్వర, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. గాజుల రామారం 125వ డివిజన్లో ఏర్పాటు చేసిన భావన డయాబెస్ట్ రైస్ ను బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. గాజుల రామారం 125వ డివిజన్ మల్లారెడ్డి నగర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన భావన డయాబెస్ట్ రైస్ ను బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో మధుమేహం బారిన పడిన వారికి మధుమేహం నియంత్రణలో ఈ డయాబెస్ట్ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భావన డయాబెస్ట్ రైస్ చైర్మన్ సుధీర్, నిర్వాహకులు ప్రవీణ్, శ్రీనివాస్, శ్రీకాంత్, ఫాక్స్ చైర్మన్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై పోలీసులు విద్యార్థుల చేత ప్రజలకు అవగాహన కల్పించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక సిఐ రాజేష్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థుల చేత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్లకార్డులపై సెల్ ఫోన్ బొమ్మలు వేసి ఫోన్లో వచ్చిన మెసేజ్లు క్లిక్ చేయవద్దు అంటూ రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థుల చేత మానవహారం నిర్వహించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విషయాలను అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువగా అయిపోయింది అన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల సైబర్ కేటుగాళ్లకు ఫోన్ లో ఏదో ఒక కొత్త విధానాన్ని ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. దానికోసమే ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవగాహనను ప్రతి ఒక్కరూ, ప్రతి స్టూడెంట్ ముగ్గురికి అవగాహన కల్పించి ఆ ముగ్గురు మరో ముగ్గురికి అవగాహన కల్పిస్తే చాలా మందికి ఈ సైబర్ నేరాలపై అవగాహన వచ్చి సెల్ ఫోన్ లో ఎలాంటి మెసేజ్ వచ్చినా దాన్ని క్లిక్ చేయకుండా ఉంటారని పేర్కొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.